ఇక ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను మరో 4 నెలల పాటు పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు 28 వరకు సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అఖిల భారత సర్వీస్ నిబంధనల ఉల్లంఘన, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం లాంటి అభియోగాలతో ఆయనపై వేటు పడింది. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను మరో 4 నెలలు పొడిగించింది. ఇక ఇదే విషయం గురించి మరి వివరాలు మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ఏపీ ప్రభుత్వం ఒక కీలక జీవో జారీ చేసింది. సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ ను మరో 4 నెలల పాటు కూడా పొడిగిస్తూ కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే జీవో జారీ చేసింది. గత అంటే 2025 ఆగస్టు 28వ తేదీ వరకు కూడా సునీల్ కుమార్ సస్పెన్షన్ అంటే 4 నెలల పాటు అంటే 2025 ఆగస్టు 28 తేదీ వరకు కూడా అతని సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు కూడా ప్రభుత్వం తాజాగా కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే సునీల్ కుమార్ పై గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. ఆ సస్పెన్షన్ కూడా మరో 4 నెలల పాటు కూడా పొడిగిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అఖిల భారత సర్వీస్ నిబంధనల ప్రకారం ఉల్లంఘన చేసినట్లు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేకుండా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లడం అలాంటి అభియోగాలపై కూడా సునీల్ కుమార్ పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై కూడా ఇప్పటికే మరోసారి కూడా రివ్యూ కమిటీ సిఫార్సు మేరకు కూడా సునీల్ కుమార్ సస్పెన్షన్ కూడా పొడిగించినట్టు కూడా ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. 2025 ఆగస్టు 28 తేదీ కూడా అంటే మరో 4 నెలల పాటు కూడా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ కూడా పొడిగిస్తున్నట్టు కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. సింధు. థ్యాంక్ యూ శ్రీనివాస్.